Hi friends, my name is Veerbhadra. You are watching the Premier English. ఫ్రెండ్స్, మనం చాలా సందర్భాల్లో ఒక పని చేస్తూ చేయకుండా ఉండాల్సింది అని, చేయకుండా ఉంటూ చేస్తూ ఉండాల్సింది అని ఫీల్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ లేదు, కనీసం వ్యాపారమైనా చేస్తూ ఉండాల్సింది, బిజినెస్ అయినా చేస్తూ ఉండాల్సింది, లేట్ అయిపోయింది, వంట చేస్తూ ఉండాల్సింది. ఇలా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. అలాంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. ఈ టైంకి నేను జాబ్ చేస్తూ ఉండాల్సింది. ఫస్ట్ ఎగ్జాంపుల్, అంటే జాబ్ చేస్తున్నట్లా చేయట్లేదు, చేస్తూ ఉండాలి కానీ చేయడం లేదు, అందుకు ఫీల్ అవుతున్నాడు చేస్తూ ఉండాల్సింది అని. అతను ఖచ్చితంగా బిజినెస్ చేస్తూ ఉండాల్సింది. అతను జాబ్ రాకపోయింది, జాబ్ అయినా బిజినెస్ అయినా ఖచ్చితంగా చేస్తూ ఉండాల్సింది అని అంటున్నాం. ఆమె ఈ పాటికి వంట చేస్తూ ఉండాల్సింది, వంట చేయాలి, ఈ పాటికల్లా చేస్తూ ఉండాలి వాస్తవంగా, కానీ చేయట్లేదు, లేట్ అయిపోయింది, అంటే ఈ పాటికల్లా వంట చేస్తూ ఉండాల్సింది అని. అతను మందులు వాడుతూ ఉండాల్సింది, హెల్త్ బాగుండలేదు, మందులు వాడడం లేదు, అంటే వాడుతూ ఉండాలి కదా మెడిసిన్, హెల్త్ బాగోలేనప్పుడు, సో వాడటం లేదని ఫీల్ అవ్వడం. ఓకే, అతను మందులు వాడుతూ ఉండాల్సింది అంటే వాడడం లేదు అని. నేను ఈ జాబ్ చేస్తూ ఉండాల్సింది కాదు. చాలా జాబ్లు చాలా ఎంప్లాయీస్ అనుకుంటూ ఉంటారు, జాబ్ నచ్చక తప్పని పరిస్థితులు జాబులు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఆపోతూ ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు, ఈ జాబ్ చేయకుండా ఉండాల్సింది, చేస్తూ ఉండాల్సింది కాదు, అనవసరంగా చేస్తున్నాను, తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాను, చేస్తూ ఉండాల్సింది కాదు వాస్తవంగా, కానీ చేస్తున్నాడు. శాలిని అతనితో మాట్లాడుతూ ఉండాల్సింది కాదు, అతనితో మాట్లాడుతూ మాట్లాడకూడదు, కానీ మాట్లాడుతూ ఉంది. అందుకని ఏమనుకుంటున్నాం, మాట్లాడుతూ ఉండాల్సింది కాదు అంటే ఏంటి, ఇక్కడ వాస్తవంగా ఆమె అతనితో మాట్లాడకూడదు కానీ మాట్లాడుతుంది, అందుకోసమే ఇలా ఫీల్ అవుతున్నాం అనమాట, అతనితో మాట్లాడుతూ ఉండాల్సింది కాదు అని. మరి ఇలాంటి సందర్భాల్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటాం. యాజ్ యూజువల్గా సెంటెన్స్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్తో కూడా స్టార్ట్ అవుతుంది. సో అలాగే సబ్జెక్ట్ తీసుకుంటాం. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, వీటిలో ఏ సబ్జెక్ట్ అయినా షుడ్ హ్యావ్ బీన్ ఆర్ మస్ట్ హ్యావ్ బీన్ తీసుకొని ఆ తర్వాత వెర్బ్ని ఐఎన్జీ ఫామ్లో పెట్టేస్తాం. గాట్ ఇట్? సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ బీన్ ఆర్ మస్ట్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ ఇన్ ఐఎన్జీ ఫామ్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. మీరు ఈ స్ట్రక్చర్ ఫాలో అయ్యారు అంటే ఈ సెంటెన్సెస్ వచ్చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాలి అనుకోండి, ఎలా చెప్పాలి, ఈ టైంకి నేను జాబ్ చేస్తూ ఉండాల్సింది, ఈ టైంకి ఏనాలంటే బై దిస్ టైమ్. అప్పుడు షుడ్ హ్యావ్, ఐ షుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ ద జాబ్ బై దిస్ టైమ్. ఐ షుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ జాబ్ బై దిస్ టైమ్. ఈ టైప్లో జాబ్ చేస్తూ ఉండాల్సింది. అతను ఖచ్చితంగా బిజినెస్ చేస్తూ ఉండాల్సింది. చేస్తూ ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ అన్నాం. తప్పకుండా ఖచ్చితంగా చేస్తూ ఉండాలి అంటే మస్ట్ హ్యావ్ బీన్ అనమాట. సో అతను కదా, హీ మస్ట్ హ్యావ్ బీన్ డూయింగ్ బిజినెస్, రైట్. ఆమె ఈ పాటికి వంట చేస్తూ ఉండాల్సింది, షీ కదా సబ్జెక్టు, షీ షుడ్ హ్యావ్ బీన్ కుకింగ్, వంట చేస్తూ ఉండాల్సింది, రైట్. అతను మందులు వాడుతూ ఉండాల్సింది, హీ షుడ్ హ్యావ్ బీన్ లేదా మస్ట్ హ్యావ్ బీన్, తప్పకుండా చెప్పాలి అంటే మస్ట్ హ్యావ్ బీన్ టేకింగ్ మెడిసిన్. నేను ఈ జాబ్ చేస్తూ ఉండాల్సింది కాదు, చేస్తూ ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్ బీన్ అన్నాం. చేస్తూ ఉండాల్సింది కాదు అంటే చేస్తూ ఉండాల్సి కాదు అని నెగిటివ్ మీనింగ్ చెప్పాలంటే షుడ్ నాట్ హ్యావ్ బీన్. షుడ్కి కానీ మస్ట్కి కానీ నాట్ చేస్తాం అనమాట. ఐ షుడ్ నాట్ ఇక్కడ నాట్ చేయొచ్చు, నెగిటివ్ సెంటెన్స్. ఐ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ జాబ్, రైట్. శాలిని అతనితో మాట్లాడుతూ ఉండాల్సింది కాదు, శాలిని అంటే షీ షుడ్ నాట్ have been
టాకింగ్ టు హిమ్ అంటే ఏంటి, మాట్లాడుతుంది. సో ఇలా ఈ స్ట్రక్చర్ని కనుక మీరు ఫాలో అయ్యారు అంటే ఈ సందర్భాల్లో మాట్లాడడం వచ్చేస్తుంది. షుడ్ హ్యావ్ బీన్ ఆర్ మస్ట్ హ్యావ్ బీన్. చేస్తూ ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్ బీన్. ఖచ్చితంగా తప్పకుండా చేస్తూ ఉండాల్సింది అంటే మస్ట్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం అనమాట. సబ్జెక్ట్ ఏదైనా షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, ఆ తర్వాత వెర్బ్ ఐఎన్జీ ఫామ్. ఎందుకని ఇక్కడ షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్ అనేది బీ ఫామ్స్ అనమాట. బీ ఫామ్ ఏ రూపంలో ఉన్నా వెర్బ్ పెట్టాల్సి వస్తే ఆ వెర్బ్ ఎప్పుడు ఐఎన్జీ ఫామే. ఏ బీ ఫామ్ అయినా సరే, యామ్, ఇస్, ఆర్, వజ్, వర్, షల్ బి, విల్ బి, ఇవన్నీ ఎలాగైతే బీ ఫామ్స్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్ కూడా బీ ఫామ్సే. ఆ బీ ఫామ్స్ని ఇలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీనిలో క్వశ్చన్స్ WH వర్డ్తో క్వశ్చన్స్ వేయచ్చో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్, నెగటివ్ ఇంటరాగేషన్స్ చూద్దాం. సందీప్ షుడ్ హ్యావ్ బీన్ గోయింగ్. సందీప్ వెళ్తూ ఉండాల్సింది. నేను ఎగ్జాంపుల్గా గోయింగ్ తీసుకున్నాను, మీరు ఏ వెర్బ్ అయినా తీసుకోవచ్చు. ఏ వెర్బ్ తీసుకున్నా ముఖ్యం ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. ఓకే, సందీప్ షుడ్ హ్యావ్ బీన్ గోయింగ్. దీన్ని క్వశ్చన్ చేయాలి అంటే షుడ్ హీ, స్ట్రక్చర్ గుర్తుంది కదా, హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. షుడ్ హీ హ్యావ్ బీన్ గోయింగ్. ఓకే, హీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్. షుడ్కి నాట్ చేరుస్తాం. ఓకే, అలాగే షుడ్ హీ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్, వెళ్తూ ఉండాల్సింది కాదా. ఇక్కడ వెళ్తూ ఉండాల్సింది, వెళ్తూ ఉండాల్సిందా, వెళ్తూ ఉండాల్సింది కాదు, వెళ్తూ ఉండాల్సింది కాదా అనే నెగిటివ్ క్వశ్చన్లో యూజ్ చేస్తూ ఉంటారు. అయితే నెగిటివ్ క్వశ్చన్స్ దీంట్లో క్వశ్చన్స్ రేర్గా ఉంటాయి. ఎక్కువగా పాజిటివ్ సెంటెన్సెస్ లేదా నెగిటివ్ సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఈ షుడ్ హ్యావ్ ప్లేస్లో మీరు మస్ట్ హ్యావ్ పెట్టినా సేమ్ అదే ప్రాసెస్, ఇదే ఆర్డర్లో మస్ట్ హ్యావ్తో కూడా క్వశ్చన్స్, నెగిటివ్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అని నమ్మకంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు వస్తున్నాను అని, అర్ధగంట క్రితమే బయలుదేరాను అన్నాడు. అంటే ఏంటి, వస్తున్నట్లయితే ఈ టైంకి అర్ధగంట క్రితం బయలుదేరాను, వచ్చేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఇప్పటికి వస్తున్నట్లే కదా, అతను వస్తూ ఉంటాడు, నమ్మకంగా చెప్తున్నారు. ఎందుకని, అతను బయలుదేరాడు, వస్తూ ఉండొచ్చు కూడా, అందుకని వస్తూ ఉంటాడు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. అతను వర్షంలో తడుస్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు వర్షం లేదు, గొడుగు కూడా తీసుకెళ్ళలేదు, కానీ మధ్యలో వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడుతూ ఉంది, ఇతను బయటికి వెళ్ళాడు, అంటే తడుస్తూ ఉంటాడు కదా. సో తడుస్తూ ఉంటాడు. ఆమె సినిమా చూస్తూ ఉంటుంది, సినిమాకి వెళ్ళింది, సినిమాకి వెళ్ళి కూడా 1 గంటన్నర అవుతుంది. అంటే ఏంటి, ఖచ్చితంగా సినిమా చూస్తూ ఉంటుంది కదా, ఒక పని జరుగుతూ ఉంటుంది అని ఇలా చెప్పే సందర్భంలో మనం మస్ట్ హ్యావ్ బీన్తో చెప్తాం అనమాట. ఇక్కడ షుడ్ హ్యావ్ బీన్ కాదు, షుడ్ హ్యావ్ బీన్తో చెప్పాం, మస్ట్ హ్యావ్ బీన్తో చెప్తాం. ఎందుకంటే ఒక పని ఖచ్చితంగా నమ్మకంగా జరుగుతూ ఉంటుందని చెప్పేస్తున్నాం కాబట్టి. ఓకే, సో వీటిని ఎలా చెప్తాం మస్ట్ హ్యావ్ బీన్తో అంటే, దే మస్ట్ హ్యావ్ బీన్, దే మస్ట్ హ్యావ్ బీన్ కమింగ్, వస్తూ ఉంటారు. ఓకే, అతను వర్షంలో తడుస్తూ ఉంటాడు. వర్షంలో తడవడం ఖాయం. ఇక్కడ మస్ట్ హ్యావ్ బీన్ గెటింగ్ డ్రెంచ్డ్. తెలుసు కదా వర్షంలో తడడాన్ని ఏమంటాం, గెటింగ్ డ్రెంచ్డ్. అతను వర్షంలో తడుస్తూ ఉంటాడు ఖచ్చితంగా. ఆమె సినిమా చూస్తూ ఉంటుంది. షీ మస్ట్ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ. ఆమె సినిమా చూస్తూ ఉంటుంది. ఇట్లా ఒక పని జరుగుతూ ఉంటుంది అని నమ్మకంగా చెప్పేటప్పుడు మస్ట్ హ్యావ్ బీన్తో చెప్తాం అనమాట. అంటే ఆ పని జరుగుతూ ఉంటుంది ఈ పాటికి. ఇప్పుడు మీరు మొబైల్లో క్లాస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మొబైల్లో క్లాస్ చూస్తూ యూ మస్ట్ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ లెసన్. ఈ లెసన్ చూస్తూ ఉంటారు, లైక్ దిట్. ఇట్లాంటి సందర్భంలో మస్ట్ హ్యావ్ బీన్తో చెప్తాను అనమాట. ఇది మస్ట్ హ్యావ్ బీన్కి ఉన్న ఇంకొక ఉపయోగం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.